పునీత పౌలు గారు అంటున్నారు, దేవుని సువార్తను ప్రకటించుటయే ప్రభు అయిన యేసు నాకు నియమించిన పని కనుక ఆ పనిని నేను పూర్తి చేయుటయే నా కర్తవ్యము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ఈ విషయాన్ని మంగళవారం రోజున పునీత అంతోని వారి యొక్క జీవితాన్ని కూడా పరిశీలన చేసినట్లయితే అన్నిటి కూడా పొంతన ఉంటుంది. పునీత అంతోని వారి జీవితంలో చూస్తే వారిని భూస్థాపితం చేసిన తర్వాత శరీరం అంతా కూడా కుళ్ళిపోయింది, కేవలం నాలుక మటుకే మిగిలింది. ఎందుకోసమని నాలుక పదిలంగా ఉంది, కుళ్ళిపోలేదు అని తర్వాత దాన్ని విశ్లేషణ చేసినట్లయితే తన నాలుక దేవుని యొక్క వాక్యాన్ని బోధించింది, ఆ నాలుక దేవుని రాజ్యాన్ని స్థాపించింది. కాబట్టే ఆ నాలుక పవిత్రంగా ఉంది కాబట్టి కుళ్ళిపోలేదు అని మనం విశ్వసిస్తూ ఉన్నాం. మరి అంతోని వారు అలా చేసినట్లయితే పౌలు గారు కూడా ఇలానే చేశారు. పౌలు గారి జీవితంలో చూసినట్లయితే ఆయన పెద్దలందరినీ పిలిచి ఇక వారిని హెచ్చరిస్తూ ఉన్నారు, వారు చేసినటువంటి పనిని వాళ్ళకి తెలియజేస్తున్నారు. ఇదిగో నేను ఎఫ్ఎస్సి ప్రాంతంలో ఎలా ఆయన పనిని చేశారో చాలా చక్కగా బోధిస్తున్నారు. ఆయన అంటున్నాడు, ఇది నాకు అప్పగించినటువంటి పని ఏంటి? సువార్తను బోధించటం, దేవుని రాజ్యాన్ని వ్యాప్తి చేయటం. ఇది నా యొక్క దేవుడిచ్చినటువంటి పనిని, ఆ పనిని నేను పూర్తి చేశాను, సంపూర్ణంగా పూర్తి చేశాను అంటున్నారు. ఆయన బాధ్యతను ఎంత చక్కగా నిర్వర్తించారు. ఇలా ఎవరైతే దేవుని పనిని సువార్తను చక్కగా చేస్తారో ఇక దాని తర్వాత ఎవరైనా విశ్వాసం నుంచి వెళ్ళిపోతే అది నాకు సంబంధం లేదంటారు. అంటే చాలాసార్లు మన యొక్క క్రైస్తవ కుటుంబాల్లో కూడా కొన్నిసార్లు ఆ ఫాదర్ వల్ల నేను కథోలిక చర్చి నుంచి వెళ్ళిపోయాను, లేదా వేరే వాళ్ళ విశ్వాసం బట్టి. ప్రియ సహోదరి సహోదరులారా, మనం క్రీస్తుకి విశ్వాసంగా ఉండాలి. ఆ ఫాదర్ని బట్టో, ఆ బిషప్ని బట్టో, లేదా వేరే క్రైస్తవ సంఘాలని బట్టో కాదు. క్రీస్తు ప్రభు నిన్ను అడిగేది, నీవు నాకు విశ్వాసంగా ఉన్నావా లేదా, నీకు సువార్త బోధింపబడ్డదా లేదా, మరి దాని ప్రకారం జీవించావా లేవా అని క్రీస్తు ప్రభు అడుగుతూ ఉంటారు.